రామ్ చరణ్ కోసం వాళ్ళ నాన్నగారు బాబాయ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అటు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ట్రైలర్ ఈవెంట్కి వస్తున్నారనే విధంగా మనకు ఎప్పటి నుంచో తెలుసు. సో మొత్తానికైతే కొడుకు కోసం ఇద్దరు కూడా తరలి వస్తున్నారు, రంగంలోకి దిగుతున్నారనే విధంగా అందరు కూడా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే చాలా అవైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ లాంచ్ కోసం. January 1st అన్నారు, మరి రేపైతే ఉండదన్న క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తుంది. మరి అది 4th కు ఉండబోతున్నా, 5th కు ఉండబోతుందా, లేకపోతే ఒకే పెద్ద ఈవెంట్ పెట్టి అందరూ ఒకేసారి అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ దిల్ రాజు, శంకర్, క్యారా అద్వాని, అంజలి వీళ్ళందరూ ఒకే స్టేజ్ పైకి వచ్చి ఒకేసారి ఒక పెద్ద ఈవెంట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆయన ఆల్రెడీ చెప్పారు, ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఈవెంట్ ఉంటుంది, మీరు ఎప్పటికి కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే పెద్ద ఈవెంట్ ఈసారి చేయబోతున్నాము, నేను దీనికోసం చాలా చాలా అవైటెడ్గా వెయిట్ చేస్తున్నానని చెప్పారు. అంటే ఏంటంటే ట్రైలర్ లాంచ్కి నిజానికి రామ్ చరణ్ అదేవిధంగా చిరంజీవి వీళ్ళిద్దరు ట్రైలర్ లాంచ్ చేస్తారు. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతుంది అనేది తెలుస్తుండే. ఇది తెలిసినప్పుడు అందరూ కూడా అరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు డేట్స్ వెళ్ళిపోతున్న కొద్దీ ఇంకా అప్డేట్స్ అయితే రావట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రజెంట్ వీళ్ళిద్దరు ఒకే స్టేజ్ పైన ఎప్పుడెప్పుడు కనిపిస్తారని ఫ్యాన్స్ అయితే ఫుల్ వెయిట్ చేస్తారు. 1st January ట్రైలర్ రిలీజ్ అన్నారు, మన హైదరాబాద్ లో చేస్తామన్నారు. కాకపోతే రేపే అది ఉంది 1st January అంటే. సో ఈ గ్యాప్ లో ఎలాంటి అప్డేట్స్ లేవు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా పోస్ట్పోన్ అయినట్టే. సో మొత్తానికి అన్ని కలిపి రాజమణిలో 4th or 5th కి అయితే గ్రాండ్ గా చేయబోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. సో అక్కడికి పవన్ కళ్యాణ్ అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.